మా ఓటు మా హక్కు, మేము వేస్తాం అంతే, నచ్చిన వాళ్ళకి వేసుకోవడమే. మేమైతే నిజాయితీగా ఓటేద్దాం అనుకుంటున్నాను. డబ్బులు ఇచ్చి అది మన డబ్బే కదా సార్, తీసుకొని ఆ నిజాయితీ పరుడికి వేస్తాను నేను. మాకు ధర్మే కావాలి. డబ్బులు తీసుకుని ఇష్టంతో వేస్తారు కానీ డబ్బులు తీసుకుని వేస్తే ఓటా? ఈ లంచాలు ఇచ్చి పని చేసుకోవడం అనేది మన దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు కదా. మాకు ఏదైనా రాకపోతే వాళ్ళు మేము అడగలేం కదా, ఏమమ్మా మా గుర్తునేసారేట అంటారు. ప్రచారాలు ఆగాయి, ఇక మిగిలింది ఓటు వేయడమే. అయితే ప్రస్తుతానికి ఉన్న రాజకీయ పార్టీలు అభిప్రాయాలు ఎలాగున్నాయి, అక్కడ నేతలు అంటే ప్రజలు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు, అసలు డబ్బులు ఇస్తే ఓటు వేయాలా, డబ్బులు లేకుండా ఓటు వేయాలా అనే దానిపై పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బులు ఇస్తారు కదా, మీరు తీసుకొని వేస్తారా? తీసుకోవట్లేదు, తీసుకోకుండా వేస్తాను. నిజంగానా? నిజంగా చాలా వరకు ఇస్తారు కదా, నిజమే, నమ్మచ్చా? డబ్బులు అయితే ఇస్తారన్న, మరి ఎవరు ఓట్లు కావాలంటారు ఆ పార్టీ వాళ్ళు పంచుకుంటారు కదా. మేమైతే తీసుకోకుండా వేస్తాను నా వరకు, మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. మీకు వచ్చి చెప్పారా ఇస్తున్నారనేసి? ఇస్తారేమో తెలియదు, ఇంక చూడాలి. డబ్బులు తీసుకొని వేస్తా, డబ్బులు తీసుకోకుండా వేస్తా? డబ్బులు తీసుకోకంటే వేస్తాం. నిజంగానా? నిజంగా. మరి చాలా వరకు డబ్బులు ఇస్తున్నారు కదా ఇప్పుడు? మేము తీసుకోం. ఇస్తున్నారు, తెలిసిందప్పుడు నాకే తెలియదు. ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఈ ఓట్లలోని డబ్బులు తీసుకొని చాలా వరకు ఓట్లు వేస్తారు కదా. డబ్బులు పెట్టి ఇవ్వరండి మనకి, మంచితనంగా ఓట్లు వేయాలి. మనం డబ్బులకి మనం లొంగకూడదు. అది మన నేతలు చాలా వరకు డబ్బులు ఇస్తారు కదా. ఇస్తారు కదా, వేస్ట్. అది డబ్బులు ఇవ్వడం కట్ట చేయకూడదు. అసలు మంచితనంగా వేయాలి, ఓటు వేయాలి, గెలిపించుకోవాలి. అది మంచి వ్యక్తిత్వం. అంటే మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే సార్, పక్కాగా అదైతే డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఈరోజు డబ్బులు తీసుకుంటా రేపు పొద్దున్న మళ్ళీ బాగా చేస్తాడో చేయడం నమ్మకం లేదు, నమ్మకం లేదు. ఎవరు మెయిన్ ఎఫెక్ట్ అవుతారు? స్టూడెంట్స్ అవుతారు. సో స్టూడెంట్స్ అయితే ఇంకా అనదర్ పీపుల్స్ కూడా మ్యాక్సిమం అవుతారు సార్. అండ్ మ్యాక్సిమం నేతలు డబ్బులు పంచుతున్నారు కదా పంపిణీలో. పంచినా సార్ అది అర్థం చేసుకోవాలి సార్. అది మెయిన్ పంచర్ ఈరోజు తీసుకున్నామని కాదు, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచన చేయాలి సార్ దేనికైనా. సో ఇప్పుడు అమౌంట్ తీసుకుంటాం, ఈ రోజు అయిపోద్ది. ఒక 1000 రూపీస్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కే 1000 రూపీస్ ఇచ్చారు, ఓటేయరని చెప్పేసి అంటారు. ఓటేయడానికి వెళ్తాడు, వెళ్ళి అలా వెళ్తాడు, ఓటేస్తాడు, వచ్చేస్తాడు. సో ఆ 1000 రూపీస్ ఎంజాయ్ చేసేస్తారు, 1 డే 2 డేస్లో ఎంజాయ్ చేస్తారు. తర్వాత రిమైనింగ్ పరిస్థితి ఏంటిది? సో అది మెయిన్. మీరు చెప్పండి అమ్మా, ఓటు వేస్తారు కదా, డబ్బులు తీసుకొని వేస్తున్నారు చాలా వరకు? తీసుకోమండి, మా ఓటు మా హక్కు, మేము వేస్తాం అంతే, నచ్చిన వాళ్ళకి వేసుకోవడమే. అంటే చాలా వరకు మీ ఊర్లో డబ్బులు పంచుతున్నారు కదా నేతలు? పంచినా తీసుకోమండి, మా ఇంటికి కూడా ఎవరు రారు కూడా. మేము డబ్బులు తీసుకోమని తెలుసు, రారు. మాకు మనసుకు నచ్చింది వేసేయడమే. అంటే మీ పేరు చెప్పి మరి మీ ఊర్లో వాళ్ళు మీ డబ్బులు తీసుకుంటే? అలా తీసుకోరండి, మాకు ఇచ్చామని మా ఇంటికి రారు కూడా అన్న. వేస్తారా? వేస్తాను. వేస్తారా? డబ్బులు తీసుకొని వేస్తారా? తీసుకోకుండా వేస్తాం. తీసుకోకుండా వేస్తాం. నిజమే, పక్కాగా. మరి మీ ఊర్లో చాలా డబ్బులు పంచుతున్నారు కదా? పంచుతున్నారు కానీ మేమైతే నిజాయితీగా ఓటేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ డబ్బులు తీసుకొని ఓటేస్తే రేపు పొద్దున అడిగే రైట్ లేకుండా పోతుంది. అలా డబ్బులు తీసుకోవడం వల్ల కరప్షన్ పెరిగిపోతుంది. తర్వాత మేము డబ్బులు తీసుకొని ఓటేస్తే అవి వాళ్ళు ఇవ్వడానికి కరప్షన్ చేస్తున్నారు. సో అలాగే తీసుకోకుండా మొదలు పెడితే కనీసం స్టూడెంట్స్ అయినా తీసుకోకుండా ఈసారి వేస్తే ఖచ్చితంగా రిజల్ట్ మంచిగా ఉంటుంది. అంటే మీరు చాలా వరకు ఊర్లో డబ్బులు పంచుతున్నారు కదా? పంచుతున్నారు ఏమన్నా, మా వరకు అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా మేమైతే తీసుకోమన్నా పక్కాగా. ఓకే, నువ్వు చెప్పమ్మా, నువ్వు పరిస్థితి ఏంటి? మా ఊర్లో తిరుగుతున్నారన్న, తిరిగిన దానికి మామూలుగా ఒక తాగడానికి ఒకరు ఇంకే ఇస్తున్నారు అంతే. డబ్బులు అయితే తీసుకోవట్లేదు ఓట్లకి, అంతే. చాలా వరకు పంచుతున్నారు కదా డబ్బులు? చాలా వరకు అంటే అలాగే తిరిగిన దానికే మామూలు పంచుతున్నారు అంతే. మామూలుగా నేతలు వచ్చి డబ్బులు ఇస్తాం ఓటేస్తాం అని చెప్తున్నారు, అలాగే లేదన్న. డబ్బులు ఇచ్చేస్తున్నారా లేకపోతే డబ్బులు? లేదు సార్, ఇప్పుడు దాకా డబ్బులు రాలేదు సార్. ఇక్కడేమో ఒక రోజు కానీ ఇప్పటికి ఏటు అందలే. పని ఏటో మరి చెప్పలేము. అది ఒకలా డబ్బులు ఇచ్చి వేస్తావా, డబ్బులు ఎప్పుడు వేసుకుంటావా? డబ్బులు ఇచ్చి అది మన డబ్బే కదా సార్, తీసుకొని ఆ నిజాయితీ పరుడికి వేస్తాను నేను. అది మీరు చెప్పండి, డబ్బులు ఇస్తున్నారు ఓట్లకి వాళ్ళు ఇవ్వట్లేదు, మేము తీసుకోవట్లేదు సార్. మేము ఓటు అయితే మాత్రం వేస్తాము. అదనేది ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసేస్తాం. డబ్బులు పంచుతున్నారు కదా ఇప్పుడు? లేదు సార్, ఇప్పుడు వరకు మాకు ఎవరు పంచలేదు, మాకు ఎవరు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. అలాగే ఎక్కడ జరగలేదు సార్. మా పల్లెటూరులో కానీ టౌన్లో ఏమో చెప్పుకోలేము, మా వరకు జరగలేదు. అలాగే తీసుకోండి, అభిమానంతోనే వేస్తాం, అభిమానంతోనే వేస్తాం. ఎవరి మీద ఇష్టమైతే వాళ్ళతో వేస్తాం, అంతే సార్. కాదమ్మా, ఇప్పుడు ఎలక్షన్ కదా, ఓట్లు వేస్తున్నారు కదా, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మాకు డబ్బులు ఎవరు ఇవ్వడం తెలియదు. మాకు ఊళ్ళోకి మీటింగ్ పెట్టినా మాకు తాట గ్లూకోజ్కి తప్పు, మాకు డబ్బులన్నీ విషయం మాకు తెలదు. ఎవరు ఇచ్చారో లేదో మాకు తెలియదు. మా ఓటు మట్టుకు ఎవరికైనా వాళ్ళకి మేము వేసేస్తాం, కానీ మేము ఓటు దోసుకోము. మాకు డబ్బులు అయితే వద్దు బాబు, ఓటు వేసడం ధర్మం.
అంటే చాలా వరకు నేతలు డబ్బులు పంచుతారు కదా ఇప్పుడు. మరి మనకి మాకు ఓటేయండి అని తెలియదు బాబు, రాలేదు మా ఊర్లో. ఒకరు ఇస్తే మీరు తీసుకుంటారా? మాకొద్దు, మాకు ధరమే కావాలి. డబ్బులు ఇచ్చి తీసుకొని మీకు ఎవరికైనా వేస్తారా? పోనీ మా డబ్బులు తీసుకున్నా మేము వెయ్యము, డబ్బులు మాకొద్దు. డబ్బులు మా తీసుకోకన్నా మేము వేసుకుంటాం ఓటు. ఊర్లో ఓటేస్తానని నేను చెప్పలేదు. డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వకపోతే నేస్తాను. ఈ ఊరే కదా ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఓటు వేస్తారా మీరు? వేస్తాం. మామూలుగా డబ్బులు తీసుకొని వేస్తారా, డబ్బులు తీసుకోకుండా? మేము డబ్బులు తీసుకోం. మరి చాలా వరకు డబ్బులు పంచుతున్నారు. వాళ్ళు పంచుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. మేమైతే ఎప్పుడూ డబ్బులు తీసుకోం. మేము డబ్బులు తీసుకోం, వాళ్ళు ఇచ్చినా మేము తీసుకోము. అది ఈ డబ్బులు తీసుకుంటే లోకం అయిపోతుంది. రేపు పొద్దున్న ఏదైనా అవసరం ఉందనుకో అడగలేము. అది మనకు డబ్బులు తీసుకోకుండా మనకి ఎటు నచ్చితే వేసేది అంతే. ఓకే, మీరు ఓటు వేస్తారా? వేస్తాం. ఓకే, డబ్బులు తీసుకొని వేస్తారా, డబ్బులు తీసుకోకుండా? డబ్బులు తీసుకుని ఇష్టంతో వేస్తారు, కానీ డబ్బులు తీసుకుని వేస్తే ఓటా మరి పంచుతున్నారు కదా ఊర్లోని. ఎక్కడ చూసారండి మీరు? ఎక్కడ చూసారు? చూపించారు. ఎక్కడో కాదు, ఎక్కడ అంటారు, ఇక్కడ చూపించండి ఒకసారి. మామూలు చెప్తున్నా నీకు. లేదు డబ్బులు కట్టి అటువంటి ఏం లేవు. చాలా వరకు పంచుతారు కదా, మరి దాన్ని మంచిదని అంటారు. అది చాలా తప్పు, అది చాలా తప్పు. డబ్బులు పంచితే ఓటు వేస్తారా, డబ్బులు పంచకపోతే ఓటు వేస్తారా? మన నచ్చితే ఓటు వేయాలి తప్ప, కానీ నచ్చకపోయినా మానేసుకోవాలి అంతే. మనకు అభిమానంతో ఉన్నప్పుడు ఎవరికైనా ఓటు వేయాలి అంతే, అంతవరకు తప్పకుండా. డబ్బు పెట్టండి, మన హక్కును డబ్బుతో కొనుక్కున్నట్టే. మరి ఇంకా మరి ఇంతమంది నేతలు కూడా డబ్బులు అంతా ఖర్చు పెడుతుంది, ఈ 2-3 రోజుల్లో ఖర్చు పెడతారు కదా. మరి ఈ రోజు ఖర్చు పెడతారంటే ఇక్కడైతే మాత్రం ఈ దోవనపేటలో మాత్రం డబ్బు గిబ్బు అటువంటి ఏమి ఉండదండి. ఓన్లీ ఓటు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానేయడం, అభిమానం అంతే. అది మీరు ఓటు వేస్తారా? వేస్తారా? మామూలుగా ఇప్పుడు డబ్బులు ఇచ్చి చాలా మందికి వేస్తున్నారు కదా, అలాగే ఏంటి పొజిషన్? మాకు డబ్బులు పెట్టక్కర్లేదు. మరి అందరూ డబ్బులు వద్దని అంటే మరి డబ్బులు తీసుకోకుండా ఓటు తీసుకుని ఉన్నాం. వాళ్ళు మంది కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకునే వాళ్ళు డబ్బు తీసుకుంటే అదే పని కదా. మా నేతలు పంచుతారు కదా డబ్బులు. ఏమో మనకు తెలియదు సార్, మనకు తెలియదు కదా. డబ్బులు తీసుకొని చాలా వరకు వేస్తాం, మీరు వేస్తారా? ఖాళీ మేము వేస్తున్నాం, డబ్బులు మాకు అవసరం. మీకు నేతలు ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చిన అలాంటి పెట్టలేదు మాకు, వాళ్ళతో పెట్టి మా ఏరియాకి వెళ్ళి. మరి అవి ఇంకేం జరిగితే మనకు తెలియదు. డబ్బులు తీసుకుంటున్నారా, డబ్బులు తీసుకోవట్లేదా? డబ్బులు తీసుకోలేదు, డబ్బులు డబ్బులు ఇవ్వట్లేదు నేతలు ఎవరు? ఇస్తారు. కొనిస్తే వేస్తారా, తీస్తారా? తీసుకుంటారా? పర్లేదు, ఇచ్చిన పర్లేదు మాకు వేస్తాం. డబ్బులు తీసుకోవడం తీసుకుంటారు ఎవరిని ఇస్తే? తీసుకుంటారు. ఇస్తున్నారు పని ఊర్లో మనకు తెలియదండి. చాలా వరకు డబ్బులు పంచుతున్నాం అంటున్నారు, ఎవరికి పంచుతున్నారు ఇవన్నీ? ఎవరు పంచుతారంటే ఎవరు వాటర్లు, మాలాంటి వాటర్లు పంచుతారు, కానీ మరి మా వరకు అయితే నా ఓపెన్ నేను మరి తీసుకున్న వాళ్ళు ఏమో తీసుకుంటారు, మరి వాళ్ళు ఎలాగ ఉంటుంది. కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోకుండా వేస్తారు. అది వారు ఎంత ఇస్తున్నారు ఓట్లకి అక్కడ మామూలుగా? ఇప్పుడే తెలియదండి, ఇప్పుడు ఎంత ఇస్తారు ఇచ్చిన వరకు మనకు తెలియదు కదా. ఒక మనిషికి ఎంత ఇస్తారో తెలియదు, ఓట్లు బట్టి ఉంటుంది. ఇంటికి ఎన్ని ఉంటుందో తెలియదు కదా, ఓటు దాన్ని బట్టి ఎంత ఇస్తారో ఏమంటే మనకు తెలియదు కదా, ఇచ్చినంత వరకు మనకు తెలియదు. ఎవరు రూపాయి ఇవ్వట్లేదు, మాకు అభిమానంతో వేస్తున్నాం సార్. అమౌంట్ అనుకుని రూపాయి తీసుకెళ్ళలేదు సార్, రూపాయి తీసుకాం కూడా. అలాంటి తప్పుడు పైన చెయ్యం అంతే సార్. కానీ పంచుతున్నలే తెలియదు, కానీ తీసుకోవట్లేదు సార్. ప్రెజెంట్ తెలియట్లేదు కానీ ప్రతి ఎలక్షన్కి సార్ 150 రూపాయలు సార్, 150 రూపాయలకు అమ్ముడిపోయే బాధ్యత మాకు లేదు సార్. 150 రూపాయలు ఇచ్చేవాళ్ళంట, అవి తీసుకుని మాకేమొస్తుంది సార్? ఓటు అంటే నిజాయితీగా ఇవ్వాలి, వేస్తే లేదంటే మానేయాలి, అంతేగాని ఈ డబ్బుల కోసం మాకు న్యాయం జరగాలి సార్. మెయిన్ మాకు ఇల్లు పొల్లి భూములు ఎలాంటి కావాలి సార్. మా పిల్లలకి ఫ్యూచర్ కావాలి, ఎక్కడి నుంచి వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి. ఇక 100 రూపాయలు ఇస్తే మేము బతికిం సార్. లైఫ్లో మా జీవితంలోనే మాకు ఇల్లు పొల్లి ఇస్తే మాకు అదే సంతోషం సార్. మీరు ఓటు వేస్తారా? మామూలుగా ఇప్పుడు డబ్బుల్లో పంచుతుంటారు కదా ఓట్లని, దానికి ఏమనుకుంటున్నారు మీరు? డబ్బులు పంచినా పంచకపోయినా ఓటు అనేది వినియోగం అయింది కాబట్టి వేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉన్నాయి. డబ్బులు పంచుతున్నారు కదా, మరి తీసుకొని వేసుకుంటారు? లేదు, మేము తీసుకోవట్లేదు. మీ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారా? మామూలు నేతలు వచ్చి పంచుతున్నారు డబ్బులు? మా ఊర్లో అయితే ఏం పంచలేదు. పంచితే తీసుకుంటారు? పంచినా సార్ తీసుకోం సార్. ఓటు అనేది వినియోగం కానీ మనకి కావాల్సిన గవర్నమెంట్ మనం నిలబెట్టుకోవాలి కాబట్టి వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదండి, మామూలుగా ఓట్లు ఇచ్చి మరి వేయించుకుంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఓట్లు ఇచ్చుకుని కొనుక్కుంటే రేపు పొద్దున వాళ్ళని గట్టిగా నిలబెట్టి అడగలేం కదండి. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఓటుని ఏదైనా ఎవరన్నా డబ్బులు తీసుకుని వేసేది 1 రోజు 2 రోజులు, మన అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది కదా, అంతే. మరి మామూలుగా నేతలు డబ్బులు పంచడాలు స్టార్ట్ చేశారు కదా చాలా వరకు, అది మన రాజకీయం అలా తగలబడిందండి. మన దేశంలోనే ఉంది అనుకుంటా ఈ సిస్టమ్.
ఈ లంచాలు ఇచ్చి పని చేసుకోవడం అనేది మన దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు కదా. అందుకే మన అభివృద్ధి ఎలా ఏడుస్తుంది 30 ఏళ్ళు వెనక్కి 40 ఏళ్ళు ముందుకి. ఇప్పుడు ఊర్లోని కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు, ఈ డబ్బులంతా ఏమవుతున్నాయి అనుకోవచ్చు మామూలుగా? మందులకే వెళ్తాయి సార్, తెల్లవారేసరికి వెళ్ళి ఆ షాపుల దగ్గర కూర్చుంటారు, ఇంకంతే. డబ్బులు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు ఇక్కడ? తీసుకోం మేము. ఏమలగా వద్దు. మరి ఇస్తున్నారు డబ్బులు? డబ్బులు ఇస్తే ఓటేయడం అంత కొనుక్కునే వేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే గట్టిగా మేము అడగలేం కదండి. మాకు ఏదైనా రాకపోతే వాళ్ళు మేము అడగలేం కదా. ఏమమ్మా మాకు గుర్తునేసారేట అంటారు, అంతే కదా. డబ్బులు తీసుకొని ఓటేస్తే అందుకే వద్దు. మరి పంచున్నారు డబ్బులు మరి ఊర్లోని? ఎవరు పంచలేదు, ఇప్పుడు ఎవరో రింక్ బాటిల్ అవి ఇస్తే తీసుకుంటారు కానీ డబ్బులు అవి అయితే తీసుకోవటం లేదు. మరి ఇంత డబ్బులు చాలా వరకు ఊర్లో నేతలు తీసుకొచ్చారు, మేము ఓటుకి ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్తున్నారు. ఏమో మరి పెద్దోళ్ళు ఉన్నారు కదా తిరిగిన వాళ్ళు, వాళ్ళకి ఎవరికో ఇస్తే వాళ్ళ దగ్గర ఉంటాయి అవి. మీరైతే డబ్బులు తీసుకోకుండా వేయము. డబ్బులు తీసుకుంటారు? డబ్బులు తీసుకోమండి, డబ్బులు తీసుకోకుంటే ఓటేస్తాం మేము, ఎందుకంటే రేపు వాళ్ళు అడగనేం కదా గట్టిగా. చూశారు కదా శ్రీకాకుళం జిల్లాలో వాసులు ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటామంటున్నారు. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే వాళ్ళు రేపు పొద్దున్న మాకు ఏ పని కూడా చెయ్యరు, అందుకే డబ్బులు తీసుకొని ఓటు వేయం. ఓటు హక్కు అనేది మా హక్కు, అందుకనే మేము నచ్చిన వారికి వేస్తామని ఒకరు చెప్తున్నారు. మరికొంతమంది ఓటు మన దేశంలోని ఎక్కడా లేని విధంగా ఇక్కడ రాజకీయాలు మారిపోయాయని మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఇస్తే తీసుకుంటామని చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కరు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు. ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.